హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఇది రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఈ గంట బటన్ ఉంది కదన్నా, ఈ గంటను తాకినప్పుడు మీరు నా ప్రతి వీడియో మీకు ఆటోమేటిక్గా మెసేజ్ రూపంలో వచ్చేస్తూ ఉంటుందండి. फ्रेंड्स मैं हूं KRK, आप देख रहे हैं KRK फार्मिंग. जो भी पहला बार हमारे चैनल पर प्लीज़ सब्सक्राइब करना है भाई. सब्सक्राइब करने से कुछ पैसा नहीं लगेगा, प्लीज़ सब्सक्राइब कीजिए फ्रेंड्स. నేను మీ KRK, మీరు చూస్తున్నారు KRK ఫార్మింగ్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకి ఏమి డబ్బులు అవ్వవు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ కొత్త ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు డిస్టిక్ గూడూరు టౌన్లో ఉన్నాం. ఈ మార్కెట్ ప్రతి శుక్రవారం రోజు జరుగుతుందండి. పొద్దున్న 5 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది మార్కెట్. ఇది 10:30-11 లోపల ఎండ్ అయిపోతుంది. ये हर जुम्मे को सुबह में 5 बजे से लेकर 6 बजे 10 बजे तक रहता है मार्केट. 11 बजे तक ख़त्म हो जाता. इस मार्केट पे आज हमें बच्चे कैसा है, పిల్లల రేట్లు ఎట్టున్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈ అన్నతోనే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కొని ఉన్నారు ఈయన. ఈ అన్న కొన్నారు ఇది సూలూరుపేట నుంచి. ఏం పేరు అన్నారన్నా? శ్రీనివాస్ కుమార్. ఎంత పడింది ఆ పిల్ల? ఇది జత ఎంత పడిందా? 11,000. 11,000 पे ये खरीदे भाई. 11,000కి అన్న కొన్నాడు. ఇది కొమ్ము వస్తూ ఉందన్న, కొమ్ము వస్తూ ఉంది. అంటే 4 నెలలు ఎండ్ అయిపోసి 5వ నెలకి ఎంట్రీ ఇస్తున్నట్టుంది. ఇది మొత్తం 5 నెలల పిల్లలు అనుకుంటాను. 11,000కి పడింది. ఫామ్ బయట తిప్పుకోవడానికేనా? ఇది మన సూలూరుపేట నుంచి అన్నగారు కొన్నారండి 11,000కి. ఇంకొక బ్యాచ్ ఉంది అక్కడ కొనింది, అది కూడా చూపిస్తాం మనం. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఇవి వచ్చేసి 3 నుంచి 4 నెలల వయసు ఉండొచ్చు. 4 నెలల వయసు ఉంటుంది అనేసి అనుకుంటున్నాను నేను. ఇది కూడా కొని ఉన్నారు. అన్న 10,500 ఏమో చెప్పారు రేట్. ఒకసారి దీన్ని కూడా అడిగి తెలుసుకున్నాను. ఇందాక మాట్లాడడం జరిగింది నేను దీనికి. 10,400. ఇది చూద్దాం. ఇది ఒకసారి అడిగి తెలుసుకున్నారు. ఇది నాకు కొనింది. ఎంత పడింది నా పిల్ల జత? ఇది 10,000 పడింది. 10,000 9,500. 9,500 पे ఖరీదా भाई. పర్వాలేదు, ఈ రేటు మంచి రేటే పడింది. మార్కెట్ని బట్టి చూస్తే మంచి రేటే పడింది అన్న. ఎవరు అన్నయ్య? గుడిరేనా? ఓకే, చాలా సంతోషం అన్నయ్య. 9,500 पे वो बिक चुका है. పిల్లలు మేక పిల్లలు కూడా చాలా వచ్చున్నాయి ఈరోజు. ఇప్పుడు ఎవరో వేస్తూ ఉన్నారు. ఈ బ్యాచ్ ఎవరో కొన్నట్టున్నారు. ఎంత పడిందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అయినాను కూడా కొమ్ములు వచ్చినాయి, చిన్న చిన్నపాటి కొమ్ములు వచ్చినాయి. అడిగేసి ఒకసారి తెలుసుకుందాం ఎవరిదో ఇది. బాగానే పడినాయి ఇవి, చూద్దాం. ఎవరిది ఇది? 11,000 పడింది అంటున్నారు. నా ఈ జత వచ్చేసి 11,000కి అన్నగారు కొన్నారు. పర్వాలేదు, బాగానే ఉంది. ఇది కూడా బాగానే ఉంది. బాడు కాకుండా 11,000 జత పడింది. ఎవరికన్నా ఇది? కాళహస్త్రికా? ఓకే ఓకే, కాళహస్త్రి నుంచి వచ్చారు అన్నగారు. 11,000కి జత పడింది అన్న. ఇది కూడా జత 11,000 పడిందన్న. బుల్గు రంగేసి ఉండేటివి. ఈ ఇల్లు కూడా కాళహస్త్రి నుంచి వచ్చారు అన్నగారు. 11,000 పెట్టి కొన్నారు. ఒకసారి అన్నని అడిగి ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. ఏమంటాడో చూద్దాం. ఈ పసుపు రంగేసి ఉండేది మీరు కొన్నారు పెద్దయా? కొన్నారా? ఎంత పడింది పెద్ద? ఇది 5,400 ఒక పిల్ల పడింది. 5,400 पे बच्चा पड़ा है भैया. ये भी कालाहस्त्री का अच्छा है. इनसे एक बात करते हैं, हमें क्या बोलते सुनेंगे. ఒకసారి మాట్లాడదాం ఏమంటారు. పెద్దయా, ఇవి మీరు పొలంలో తిప్పి పెంచడానికేనా? ఇది 11,000కి ఇప్పుడు మీరు కొన్నానన్నారు. మీరు చూపివచ్చా? వీడియో తీస్తున్నాను, చూపివచ్చా అంట. సరే, 11,000 పెట్టి ఇది ఇప్పుడు మీరు కొన్నానన్నారు. ఎన్ని రోజులు పెంచాలి దీనికి ఇప్పుడు మీరు? ఎన్ని రోజులు అంటే కనీసం 5-6 నెలలు మేపుతారు. అప్పుడు ఎంత కమ్మాలనేసి అందాజా మీది? కూలన్నా గిట్టుతుంది అనేసి మేపేయడమే. అంటే ఒక 5 నెలలు మేపితే 20,000 పోవచ్చు జత. ఇది 18,000 పోయే అవకాశం అయితే ఉంది. 5 నెలలు మేపాలా. చాలా పొలాల్లో తిప్పి పెంచడమే. ये अभी 11,000 रुपये की खरीदा है. बाद में ये 18,000 को बेचने का टारगेट है इनका पैर का. इस आदमी से बात करते కదా. ఇది పొలాల్లో తిప్పి పెంచడమేనా? ఇది ఇప్పుడు ఇది 11,000 దాకా పడింది మీకు.
11,500 దాకా జత వచ్చేసి 11,500. 11,500 జత పడింది కదా. ఇప్పుడు ఎన్ని నెలలు పెంచాలి దీనికి? ఎంత కమ్మాలా అనుకుంటున్నారు మీరు? ఇంకా దాదాపు ఒక 6 నెలలు పెంచుకోవాలి మేము. 6 నెలలు పెంచాలనుకుంటున్నారు. పెంచితే అప్పుడు మన పెట్టిన డబ్బులు కాక ఏదైనా 2,000 3,000 ఒక జత మీద, పిల్ల మీద 2,000 3,000 ఆశిస్తున్నారు 5 నెలలు పెంచిన తర్వాత. మళ్ళీ వాటికి పెట్టుబడి ఉంది కదా, వడ్డీలు వేసుకున్నా కూడా అది ఆ లెక్కతో వచ్చేస్తుంది. బెల్లమని సూదులని మందులని చాలా ఉన్నాయి ఇలాంటివి ఇంకా. సో ఇది అన్నయ్య పెద్ద ఒక రైతు ఎక్స్పీరియన్స్. ఇంకొక అతన్ని మాట్లాడతాం. చాలా సంతోషం పెద్దయ్య. పిల్లలు బాగానే వచ్చున్నాయి, పిల్లలు కొమ్ము విడిచినవి ఇటు వచ్చినాయి, బాగానే వచ్చున్నాయి. ఈ బ్యాచ్ అంతా పిల్లలే ఉన్నాయి. ఈ సైజ్ పిల్లలు బాగున్నాయి, కానీ రేట్లు భయంకరంగా ఉన్నాయి. ఇవన్నీ బాగున్నాయి, పిల్లలు బాగున్నాయి. ఇది కూడా బాగున్నాయి పిల్లలు. ఏం కొన్నోళ్ళు ఎవరు కనిపించడం లేదు ఈరోజు, అమ్మే వాళ్ళే కనిపిస్తున్నారు. కొన్న వాళ్ళతోటి మాట్లాడదామంటే కొన్నోళ్ళు కనిపించడం లేదు. ఒకసారి తిరిగి చూద్దాం మొత్తం. 2 బ్యాచ్లు అమ్ముడిపోయినట్టున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. ఈ 2 బ్యాచ్లు అడిగి తెలుసుకుందాం ఒకసారి ఎవరో. వీళ్ళు అనుకుంటున్నా ఎంత కొన్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇది 6,000కి జత అమ్మారంటున్నారు అన్నగారు. అదే చెప్తున్నా. 6,000 పేరు పే బిచ్చుకే 6,000 పెద్ద పెద్ద మేకలే వచ్చింది. ఇది 11,200కి కొన్నారన్నయ్య. మన సబ్స్క్రైబర్స్ కాదు, వేరే వాళ్ళే కొన్నారు. 11,200కి ఈ బ్యాచ్ పడింది అన్నయ్య. మంచి పిల్లలే పడినాయి. ఇది లాస్ట్లో కొద్దిగా ఉన్నా కూడా మంచి పిల్లలే పడినాయి, బాగానే పడింది. 11,200 జత. ఇది 11,200 నేను రైతు అనుకునేసి అట్లా అడిగాను. ఈ పిల్లలు వచ్చేసి 10,700కి అమ్ముడిపోయినా. కర్నూలు నుంచి వచ్చారు మా నాన్నగారు, ఇక్కడ తీసుకొని పోతున్నారు అక్కడ అమ్మడానికి. 10,700కి ఈ పిల్లలు అమ్ముడిపోయినా. కొద్దిగా షాడో కనిపిస్తుంది, నీడ కనిపిస్తుంది. పిల్లలు మీకు సరిగ్గా కనిపిస్తున్నాయో లేవో. 10,700కి ఈ జత ఈ మంద అమ్ముడిపోయిందన్న. 10,700 पे बिक चुका है भैया. కర్నూలు బ్యాచ్, కర్నూలుకి. ఈ వీడియో సంగతి పక్కన పెడితే నాకు జీవాల కాడికి మనుషులు కావాలా. ప్రస్తుతానికి ఒక ఫ్యామిలీ, తర్వాత ఒక 3 ఫ్యామిలీలు కావాల్సి వస్తాయి. 400కి ప్లానింగ్లో ఉన్నాం మేము. 400 టోటల్ పిల్లలు పెట్టాలనేసి. ప్రస్తుతానికి ఒక ఫ్యామిలీ దొరికింది ఇక్కడ ఈ మార్కెట్లోనే. అడిగితే ఒకరు దొరికారు. ఇది చాలా కష్టమైపోతుంది, లేబర్లు అది చాలా కష్టమైపోతుంది పని కాడ. ఒక 400 ప్లానింగ్లో ఉన్నామన్నా పొట్టల పిల్లలు సప్లై చేసేటట్టుగా. చూద్దాం అది కూడా ఎక్కడ చేసేటట్టు. మీ బ్లెస్సింగ్స్ అది కూడా ఉండాలా. ఈరోజు మేకలు ఇవన్నీ చాలానే వచ్చాయి. మార్కెట్ కొద్దిగా హీట్ పెరుగుతుంది. మన ఎన్ఆర్ఐ ఫామ్ హమీద్ భాయ్ వచ్చున్నారు, ఆయన పిల్లలు కొంటున్నారు. నేను ఆయనతో కలిసి వెళ్ళి చూస్తాను ఏ విధమైన పిల్లలు కొంటున్నారు ఏంటి అనేది. సో ఈ వీడియో కూడా ఇంతతోటి ఎండ్ చేసేద్దాం కదా. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అన్నయ్య. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీరు సపోర్ట్ చేయాలా. ఈ టైంలో నాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఉంది, చేస్తారనేసి ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అన్నయ్య. సబ్స్క్రైబ్ చేయడం వల్ల డబ్బులు ఏమి అవ్వవు మీకు. ఆ రెడ్ బటన్ని తాకితే సబ్స్క్రైబ్ అయిపోతుంది. పక్కనే గంట బటన్ ఉంటుంది, అది కూడా మీరు క్లిక్ చేయాలన్నా. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్.